నమస్కారం సార్. నమస్కారం మూర్తి గారు. నాలుగు సార్ అంటే కొన్ని కలయికలు అంత సులువుగా సాధ్యం కాదు. మన ఇద్దరు కూడా మాట్లాడుకోవడం మొన్న వచ్చిన ఒకసారి, అవునండి, రెండోసారి. అవునవును అవును. ఎలా ఉన్నారు సార్? సార్ బాగున్నానండి. బాగా అలసటగా కనిపిస్తున్నారు. అదే ఇంకా ఎంతన్నా మన సినిమాలకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఎంత టైం ఉన్నా లాస్ట్ ఇది వచ్చేటప్పటికి అన్నీ ఒకేసారి మీద పడతాయి. సో కొంచెం ఈ సినిమాకి కొంచెం ఎక్కువ మీద పడ్డాయి నాకు. అంటే మేము ప్రొడక్షన్ సైడ్ ఉంటాయి కదండి చాలా. అంటే ఎంత ప్యాన్ ఇండియా అయిపోయినా మన సినిమా, మన మేకింగ్ స్టైల్ మాత్రం అంతే. ఈ లాస్ట్ మినిట్ రష్, లాస్ట్ మినిట్ అలాగే ఎంత టైం అన్నా ఉండేవండి, ఎంత టైం ఖాళీగా ఉంటాం, బట్ లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి ఇంకా అదే టెన్షన్. అంటే దానికి అంటే అది అలవాటు చేసుకున్నాను మన వాళ్ళు. కాపీ తీ మనమే పుష్ చేస్తామండి. టైం ఉందంటే పుష్ చేస్తాం అంతే, టైం లేదంటే పరిగెడతాం. అదే జరుగుతుంది. ఈ మధ్యన ఎవరు హీరోని నేను ఏంటి సార్ సినిమా వస్తున్న వాయిదా అనేది అడిగితే ఆయన అదే అన్నాడు, సార్ ఇప్పుడు వాయిదా అనకండి సార్, మళ్ళీ ఆ వర్క్లన్నీ ఆగిపోతాయి, ముందు వర్క్లు అయిపోయాడు సార్ అన్నాడు ఆయన. నిజం, అది నిజం. జస్ట్ చిన్న లీక్ ఉంటే చాలు, అంతే, అన్నీ ఆగిపోతాయి. ఏంటి సార్ విశ్వం ఏంటి టైటిల్ ఏంటి? విశ్వం అనేది హీరో పేరండి. ఓకే, హీరో పేరు అని మాత్రమే కాకుండా అండర్ కరెంట్ ఒక మీనింగ్ ఉంది దానికి. అంటే ఏం లేదు, ఒక క్యారెక్టర్ తనకి చెప్తాడు, ఫీల్ అయితే విశ్వం తను ఇదే అని చెప్తాడు. సో అట్లాగా చిన్న ఒక మీనింగ్ కూడా ఉంది దానికి. ఆ విధంగా విశ్వం అనే టైటిల్ అనుకోవడం జరిగిందండి. అంతేనా? విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూసర్ కాబట్టి ఆ టైటిల్తో ఆయన పడేసారు. లేదు అసలు విశ్వ గారు ఈ సినిమాలోకి మీకు తెలిసే ఉంటుంది కదా, కొంచెం లేట్గానే జాయిన్ అయ్యారు కదండి. సో ముందే అనుకుందే ఆ టైటిల్ చూసి అబ్బా నా పేరుతో టైటిల్ అని చెప్పి జాయిన్ అయిపోయారేమో. అలా ఏం లేదండి, విశ్వ అనే టైటిల్ ముందే అనుకుంది. ఇప్పుడు ఇస్తేనే 2 పోస్టులు చూసాను, పూర్తి కాంట్రాస్ట్గా ఉన్నాయి. ఒకటేదో హీరో మామూలుగా రొటీన్ రెగ్యులర్, రెండోది 2 హ్యాండ్స్ మధ్యలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్. ఏంటి అంత డెప్త్గా పోస్టర్ తయారు చేయడానికి ఏంటి రీజన్? దానికి రీజన్ డెఫినెట్గా ఉందండి. ఒక అంటే విశ్వం అనేది ఒక కమర్షియల్ ఫిల్మ్, నో డౌట్, బట్ సేమ్ టైం అంత ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలో ఉంటుందండి. దానికి సంబంధించిందే మీరు చూసిన పోస్టర్, హ్యాండ్స్, ఇవన్నీ కూడా. బట్ శ్రీను వైట్ల అనగానే A to Z అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఎంటర్టైన్మెంట్, ఫన్, పూర్తిగా అసలు నాన్ స్టాప్ ఫన్ ఎంటర్టైన్ చేస్తారు. సరే ఇది ఎలా ఉండిపోతుంది? 100% అండి. నా నుంచి అంటే నేను ఎంత సీరియస్ థీమ్ తీసుకున్నా కూడా ఎంటర్టైనింగ్గా చెప్పాలని కోరుకుంటారు అది. అలాగే ఈ విషయం అనేది డెఫినెట్గా థీమ్గా చూసుకుంటే చాలా సీరియస్ థీమే అయినప్పటికీ కూడా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో చెప్పడం జరిగిందండి. ఎందుకంటే నా నుంచి అది కోరుకుంటారన్న విషయం నేను బాగా రియలైజ్ అయ్యాను కాబట్టి దాన్ని ఇన్కార్పొరేట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నాను. ఈ కథ తయారు చేయడం కంటే కూడా ఈ కథలో ఎంటర్టైన్మెంట్ బ్లెండ్ చేయడానికి, అంటే కథ ఫ్లేవర్ పోకుండా, ఎమోషన్ డైల్యూట్ అవ్వకుండా బ్లెండ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నాం. ఎక్కడ ఇది ఫోర్స్డ్గా కాకుండా ఆర్గానిక్గా కథలో బ్లెండ్ అయ్యేలా చేయడం కోసం ఎక్కువ టైం తీసుకున్నాం. సో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుందండి, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. ఇది మీ సిల్వర్ జూబ్లీ ఇయరా? మీరు అనవసరంగా నాకు అవన్నీ గుర్తు చేయడం అనవసరం. అవునా కదా? డెఫినెట్గా యా, 99 అన్న ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. 99 to 24. యా, సో సిల్వర్ జూబ్లీ. అది నేను పెద్ద ఇప్పుడు ఎందుకంటే నాకు అది చెప్పడం ఇష్టం ఉండదు. అదే సార్, అచీవ్మెంట్ కదా సార్. మీరు ఒక 17 అయిన సినిమాలు, 18 సినిమాలు, 18 ఫిల్మ్, ఇది 18. ఇట్లా ఉంటాయి, బ్లాక్ ఉంటాయి, కామన్. అది ప్రతి వాళ్ళు 100% ఎప్పుడు డెలివరీ చేయలేరు కదా. అవును, ఇంపాసిబుల్ ఎవరికైనా కూడా. ఏ ప్రొఫెషన్ అయినా ఏదైనా కూడా అందువల్ల. బట్ అలా అని చెప్పి సెలవు జూబ్లీ లెక్కటి కూడా మానేం కదా. అలా అని కాదు, ఊరికే నా ఊరికే అది ఆ నెంబరు. అంటే మీరు అసలు స్టార్ట్ చేసిన సీరియస్ ఫిల్మ్స్ అంటే స్టార్ట్ చేశారు. యా, మొదట్లో స్టార్ట్ చేసిన 2-3 సినిమాలు కూడా మంచి సీరియస్ లవ్ స్టోరీలు, మంచి ఫీల్ గుడ్ సినిమాలతో స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే మెల్లిగా సొంతం ఆనందం నుంచి స్టార్ట్ అయిందండి, ఆనందం దగ్గర స్టార్ట్ అయింది, అలా పెరుగుతూ వస్తుంది ఆ గ్రాఫ్. ఆ ఎంటర్టైన్మెంట్, మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. అలా పెరిగి మిమ్మల్ని ఒక్క కార్నర్కి పట్టుకెళ్ళిపోయిందా? డెఫినెట్గా మనకి ఏదైతే ప్లస్ అదే మైనస్ కూడా అవుతూ ఉంటుంది. అంటే మన సినిమాలు ఇంత పెద్ద హిట్స్ అవడానికి మీకు తెలుసు కదా, చాలా సినిమాలు డీ కానీ, రెడీ కానీ, వెంకీ కానీ, జోబాసిన్ కానీ, దూకుడు భాష వరకు కూడా అవన్నీ హిలేరియస్గా వర్కౌట్ అయినాయి. అది ఓ టైంకి వచ్చేటప్పటికి
ఎప్పుడు కూడా థీములు రిపీట్ అవటం వల్ల బేసిక్గా అంటే నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే నా కామెడీ కాదండి, అక్కడ కొంచెం రెపిటేటివ్గా ఫీల్ అయింది ఆడియన్స్. ఆ టైంకి వచ్చేటప్పటికి థీములు రెపిటేటివ్గా ఫీల్ అయ్యారు. అంటే నాతో పాటు ఇంకా చాలామంది చేయటం వల్ల సో ఒక ఇంట్లోకి వెళ్ళి ఏదో ప్లే చేయటం అనేది ఒక రెపిటేటివ్గా ఫీల్ అవటం వల్ల కొంచెం తేడా రావడంతో నేను కూడా రియలైజ్ అయ్యి ఈసారి అలా కాకుండా ఒక ఫ్రెష్ థీమ్ తీసుకుని దీంట్లోకి నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే కామెడీని కానీ యాక్షన్ కానీ సాంగ్స్ని కానీ అన్నీ ఎలా బ్లెండ్ చేశాను అనేదే విశ్వంలో చేసిన ప్రయత్నం. ఈ కన్ఫ్యూజన్ కామెడీ అనేదానికి సృష్టికర్త మీరే కదా? సో నేను కాదండి, నేనేంటండి లాంగ్ బ్యాక్ ఉన్నాయి. అసలు మన ఓల్డ్ ఫిల్మ్స్ చూసుకుంటే మొత్తం ప్లేనే ఉండేది. బిగినింగ్ ఫిల్మ్స్ మీరు ఓల్డ్ కేవీ రెడ్డి గారి ఫిల్మ్స్ నుంచి చూసుకుంటే నేను ఇన్వెంట్ చేసింది కాదు. కాకపోతే నాకు ప్లే ఇష్టం, సినిమాల్లో ప్లే ఇష్టం కాబట్టి ఎక్కువ సినిమాలు నేను ప్లే తోటే చేశాను. అలా అవి సక్సెస్ అవడం వల్ల నాతో పాటు ప్యారల్గా చాలామంది అది ఒక డికేట్ నడిచింది. అది ఒక టైంకి వచ్చేటప్పుడు డెఫినెట్గా మొనాటనీ వస్తుంది. అదే జరిగిందండి. ఇప్పుడు మీరు దాన్ని బ్రేక్ చేయాలని చూసారు అమర్ అక్బర్ ఆంటోనీతో కొంతవరకు. అది బ్రేక్ చేయాలని కాదండి, అది ఒక సీరియస్ థీమ్ నేను అనుకోవటం, అది హీరో కనెక్ట్ అవ్వడం అలా జరిగింది. అది అదే జరిగింది. ఇప్పుడు దాని నుంచి నేర్చుకున్న లెసన్ దీంట్లో ఏమైనా ఇంప్లిమెంట్? 100%. అంటే ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోనీ మీరు చూస్తే నేను అది ఆ థాట్లోనే ఒక ఎక్స్పెరిమెంట్ ఉందన్న విషయం తెలిసి చాలా రీజనబుల్ బడ్జెట్లో, అంటే ఒక రెవల్యూషనరీ బడ్జెట్లో సినిమా చేశాను నేను. అది చేసాం అది ప్రొడ్యూసర్స్కి హ్యాపీ. అది హిట్ ఏదైతే ఆ సినిమా ఫ్లాప్ అయిందో ఆ ఇంపాక్ట్ నాకు తగిలింది. అది ఎవరికి తగల, నాకే తగిలింది. నేను రియలైజ్ అయింది ఏంటంటే సినిమా మనం తీసేటప్పుడు నేను 100% ఎప్పుడు ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుంటాను. అది మాత్రం కాదు, సినిమా ఆడడం కోసం సినిమా తీయాలి అనే విషయాన్ని గట్టిగా రియలైజ్ అయ్యి విషయంలో చాలా పట్టుదలగా ముందు అసలు కథ విషయంలో రాసుకునేటప్పుడు ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా బిగ్ స్పాన్లోనే కథను రాసామండి. యాక్చువల్ చెప్పాలంటే చాలా పెద్ద స్పాన్ ఉన్న ఫిల్మ్ ఇది విశ్వం అనే ఫిల్మ్. ఇక అంత పెద్ద స్పాన్ ఉన్న ఫిల్మ్ని ఎలా ఒక సైజ్ మార్కెట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనే దానికి నా ఎక్స్పీరియన్స్ కానీ నా హోంవర్క్ కానీ నాతో పాటు నా టీం పడ్డ కష్టం వల్ల దీన్ని నేను అనుకున్న విధంగా ఈ సినిమాని తీయగలిగాను. నేను అన్నది మీరు అన్నది 2 పాయింట్లు. ఒకటి ఏంటంటే ఏ సినిమా ఫెయిల్యూర్ అయినా నిర్మాత హ్యాపీ అవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇబ్బంది పడడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ నిర్మాత ఫెయిల్యూర్ సినిమాకి నిర్మాత హ్యాపీ అయినా కూడా డైరెక్ట్ అప్పటికి హ్యాపీ అవ్వలేదు. డెఫినెట్గా అది 100% నిజం అండి. అది యాక్చువల్గా అది ఆ టాపిక్ కూడా ఎందుకు చెప్పానంటే ఆ ఐడియాలోనే ఒక ఎక్స్పెరిమెంట్ అనేది నేను రియలైజ్ అయ్యాను. కాబట్టి నేను ఎందుకు అడిగానంటే ఆ సినిమా మీరు అంతకుముందు చేసిన సినిమాలు సంబంధం కాదు, అలా సంబంధం లేదు అసలు. అందుకని నేను ఫ్రాంక్గా నేను కూడా అలాంటి సినిమాలు అంత డిప్రెస్డ్ థాట్ ఉన్న సినిమాలు చూడడానికి ఇష్టపడిన అసలు. అది మీరు ఒక పాత్ బ్రేక్ చేద్దామని ట్రై చేశారు, ఏదో కన్ఫ్యూషన్లో చేసిందా ప్రయత్నం. సో అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మీ పాత్రలోకి వెళ్ళిపోయారా, లేకపోతే లేదు పట్టుదలగా ఎలాగైనా బ్రేక్ చేసి తీరుతాను నేనని మళ్ళీ ట్రై చేస్తాను? లేదండి, అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు నా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఏవైతే వచ్చినాయో ఆ థీమ్లు కూడా జనానికి మొనాటిని ఫీల్ అయ్యారు కాబట్టి ఇబ్బంది వచ్చింది. కాబట్టి ఒక ఫ్రెష్ థీమ్ తీసుకుని దీన్ని నా నుంచి ఎంటర్టైనింగ్గా మల్టీ లేయర్డ్ ఫిల్మ్ కోరుకుంటారు కాబట్టి, అంటే నాది జస్ట్ కామెడీ హైలైట్ అవుతుంది తప్ప కామెడీ ఫిల్మ్ అని చెప్పలేమండి. నా సినిమాలో యాక్షన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, బ్లాండ్ మల్టీ లేయర్డ్ ఫిల్మ్స్ చేశాను నేను. సో ఈ ఫిల్మ్ కూడా ఒక ఫ్రెష్ థీమ్లో అలాంటి మల్టీ లేయరింగే చేయడం జరిగిందండి. సో అది బాగా బ్లెండ్ అయిందని స్ట్రాంగ్గా నాతో పాటు అందరం ఫీల్ అవుతున్నాం. సరే, కమర్షియల్ సినిమా అనే ఒక మాట పక్కన పెడితే అసలు సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏంటి విశ్వం కదా? విశ్వం అంటే ఎంతవరకు స్పాయిల్ కాకుండా చెప్పగలరు? అంటే విశ్వం ఒక క్యారెక్టర్ జర్నీ అండి. విశ్వం అనే ఒక వ్యక్తి యొక్క జర్నీ, ఆ జర్నీలో అతను ఎన్ని ఎదుర్కొన్నాడు, ఎన్ని దాన్ని రెక్టిఫై చేసుకోగలిగాడు ఆ ప్రాసెస్లో. అది ఒక స్ట్రగ్లింగ్ జర్నీ, మనం చూసేవాళ్ళకి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు మీలాంటి టాప్ డైరెక్టర్లు, లైన్లో ఉండే డైరెక్టర్లు, హిట్లు చూసిన డైరెక్టర్లు, మీ దగ్గర చాలా లైన్లన్నీ ఉంటాయి. బ్రాడ్గా లైన్లన్నీ ఆలోచించి పక్కన పెట్టుకుంటారు. సో వాటిలోంచి హీరోలకి ఎవరు 2-3 చెప్తారు, వాళ్ళకి నచ్చింది డెవలప్ చేస్తారు. ఇదంతా ఒక ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. సో ఈ పాయింట్ ఇప్పుడు మీరు అనుకుని తీస్తున్న ఈ పర్టికులర్ సినిమా పాయింట్ ఇది ఎప్పుడు జనరేట్ చేసింది? యాక్చువల్గా విశ్వం నేను ఒక
3 లైన్లు నేను గోపీచంద్కి చెప్పాను, నా దగ్గర ఆల్రెడీ ఉన్నవి మీరు అన్నట్టు, అవి తనకు సూటబుల్ కాదు. నాకు మన సినిమా చేద్దామని తను అన్నప్పుడు ఆ 3 బాగున్నాయండి, కానీ నాకు సూటబుల్ కాదని తను ఫీల్ అయ్యాడు. అప్పుడు ఆ స్ట్రగుల్ నుంచి జనరేట్ అయిన ఐడియా ఇది. ఆ ఐడియా నుంచి ఒక కథగా ఫామ్ అయిందండి. ఇది నోనండి 2022లోనేనండి. 2022 సారీ 2022 సారీ 2022లో 2022లో. అంటే ఎందుకు నేను అడిగానంటే ఇటీవల కాలంలో విపరీతమైన డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసి, ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనకు ఒక పెద్ద సపోర్టులా ఉండేది. తమిళ్ మలయాళం సినిమాలు మనకు పెద్ద సపోర్ట్గా ఉండేది. అక్కడ హిట్ అయితే దాన్ని కొని తెచ్చుకుని మనం రీమేక్ చేసుకుని మనం హ్యాపీగా కాల్ ఎగరేసుకోవచ్చు, మనం గొప్ప సినిమా తీసాం, హిట్ సినిమా తీసాం అని చెప్పి. ఎప్పుడు నేను రీమేక్ చేయలేదండి. మీరు నేను చెప్తున్నాను. అప్పుడు మనకు పెద్ద సపోర్ట్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మలయాళంలో మంచి సినిమా వచ్చింది అనుకోండి, టక్మని తీసి రీమేక్ చేసి హిట్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు రీమేక్ అనే ఛాన్స్ లేదు, తగ్గిపోయింది. మనకు నచ్చినా కూడా ముట్టుకోలేకపోతాం. అవును, ఎందుకు ఓటీటీలో వచ్చి అందరూ చూసేస్తున్నారు, వాళ్ళే డబ్ చేసి పెట్టేస్తున్నారు. అవునండి, కనీసం కొన్ని డబ్ చేసుకునే అవకాశం కూడా చేయట్లా, వాళ్ళే చేస్తున్నారు అంటే. సో ఇంత చేంజ్ వచ్చినప్పుడు అన్ని సినిమాలు చూసినప్పుడు మీరు ఆలోచించే కథ, సో వాటన్నిటిని తట్టుకునేలాగా, వాటితో పోటీ పడేలాగా, వాటితో విత్ స్టాండ్ అయ్యేలాగా ఉండాలి. పోటీ ఇవన్నీ నేను చెప్పలేను కానండి, ఈ విశ్వం అనే సినిమాకి వచ్చిన ప్రేక్షకుడు ఖచ్చితంగా ఎంగేజింగ్గా ఫీల్ అవుతాడు, ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతాడు, ఎంజాయ్ చేస్తాడు, కొత్తగా ఫీల్ అవ్వాలి. డెఫినెట్గా నేను కొత్త ఇష్యూనే తీసుకున్నాను ఈ సినిమాలో. థీమ్ అంటున్నాను కదా, ఫ్రెష్ థీమ్ అంటున్నాను కదా. ఇప్పుడు ఇండియాలో ఉన్న ఒక సెన్సిటివ్ ఇష్యూని నేను తీసుకున్నాను ఈ సినిమాలో. అంటే కొత్త ఇష్యూని తీసుకోవడంతో పాటు కొత్తగా ట్రీట్ చేయడం 100%. 2022లో ఈ ఐడియా పుట్టినప్పటికీ కూడా ఈ ప్రాసెస్ అంతా ట్రీట్ చేస్తూనే ఉన్నామండి. అంటే ఈ కంటెంపరీ ఆడియన్స్ ఏమి ఇష్టపడుతున్నారు, కంటెంపరీగా ఏ ఫిల్మ్స్ వస్తున్నాయి, ఏవి ఎంగేజ్ చేస్తున్నాయి, అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చేశాను. దాంతోపాటు అండి నా నుంచి కోరుకునే కామెడీని బ్లెండ్ చేయడమే టఫెస్ట్ జాబ్ ఈ సినిమాకి అండి. అది మళ్ళీ ఎక్కడ ఇది డైల్యూట్ అవ్వకుండా చేయాలి. దానికి మేము 8 months టైం తీసుకున్నామండి. అంటే గోపీచంద్ యాక్చువల్గా కథ అయిపోయింది, సినిమా స్టార్ట్ చేద్దాం అన్న తర్వాత గోపీచంద్ నువ్వు ఇంకో సినిమా చేసుకోమని చెప్పింది నేను. నువ్వు చేసి ఇంకో సినిమా, ఎందుకంటే నాకు ఇది అవ్వలేదు, నీ కథ అయిపోయింది, నీకు అనిపిస్తుంది, కానీ నా నుంచి నేను అనేది ఎక్కడో మీరు ఇందాక అన్నారు అదే ప్లస్ మైనస్ అవుతుంది కదా, నా నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు, లేయరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కామెడీ విపరీతంగా ఎక్స్పెక్ట్ చేస్తారు, దాన్ని బ్లెండ్ చేయాలి అనే దానికోసం 8 months టైం తీసుకుని సినిమా స్టార్ట్ చేశాను. ఎందుకంటే డెఫినెట్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. కంటెంపరీగా ఈ సినిమా 100% మేకింగ్ వైజ్ కానీ ఆల్ ఆస్పెక్ట్ డెఫినెట్గా చాలా కంటెంపరీగా ఈ ఫిల్మ్ ఉంటుందండి. ఎందుకంటే మన ప్రేక్షకులు ఇప్పుడు 2 రకాలుగా బిహేవ్ చేస్తున్నారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా అల్ప సంతోషులుగా ఉంటున్నారు. ఒక మంచి సినిమా మొత్తం మీద ఒక సీన్ కానీ, ఒక హుక్ పాయింట్ కానీ, ఎక్కడైనా ఒక క్లైమాక్స్ సీన్ కానీ ఉంటే చాలు ఇది మాకని చెప్పి సినిమాని హిట్ చేస్తున్నారు. అదే ప్రేక్షకుడు ఏమాత్రం రొటీన్గా ఉన్నా రెగ్యులర్గా తిప్పి కొడుతున్నారు. సింపుల్గా రొట్ట అనే ఒక పదం అది చాలా క్లియర్గా ఉన్నానండి. వాళ్ళంత క్లారిటీగా ఉన్నారు. అవును, వాళ్ళతో పాటు మనం క్లారిటీగా ఉండాలి. వాళ్ళంత దయగానే ఉన్నారు, అంత మెర్సిలెస్గానే ఉంటారు. 2 విధాలుగా ఉన్నారు. సో ఇప్పుడు దాన్ని మెప్పించడం అనేది చాలా కష్టమైన పని. ఒకటి నిజం ఏంటంటే అండి, ఒక మంచి సినిమా తీసినప్పుడు అది ఏ జానర్ అయినా ఏదైనా సరే చూస్తున్నారండి, అది కనెక్ట్ అవ్వకపోతే మీరన్నట్టు సేమ్ టైం కనెక్ట్ అవ్వకపోగా మళ్ళీ రెగ్యులర్ అంశాలన్నీ కనుకుంటూ నేలకేసి కొట్టేస్తున్నారు, అది చూస్తున్నాం. సో అవన్నీ దృష్టిలో ఖచ్చితంగా నేను పెట్టుకునే సినిమా తీశానండి. కానీ మీరే ఇందాక ఒక 8 నెలలు టైం తీసుకున్నట్టుగా ఒక నావెల్ పాయింట్ తీసుకుని మీ పాత్ బ్రేక్ కొంతవరకు చేసుకుంటూ మళ్ళీ సేమ్ టైం కామెడీని బ్లెండ్ చేసుకుంటూ లేయర్లుగా, ఇదంతా చాలా టఫెస్ట్ జాబ్ కదా ఈ స్క్రిప్ట్ తయారు చేయడం అన్నది. అంటే అండి తప్పదండి అది. అంటే నాకు ఒక మంచిగా చెడుకు ఒక ఇమేజ్ వచ్చినప్పుడు అది నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను నా గ్యాప్ వచ్చినా సరే అది వదలట్లా, ఎందుకంటే అవి మీమ్స్ రూపంలో ఇంకోటి అది నడుస్తూనే ఉంది. సినిమా ఎట్లంటే అదే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని నేను ఖచ్చితంగా అది ఒక బ్లెస్సింగ్గా కూడా తీసుకోవాలి సేమ్ టైం. సో నాలో ఆ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి దాన్ని ఎందుకు వదులుకోవటం, ఆ స్ట్రెంగ్త్ని ఈ కంటెంపరీగా ఎలా ప్రజెంట్ చేయాలి అనే కుదిరిందా మరి ఆ స్క్రిప్ట్? 100% నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. అంటే వెంకీలో చేసిన ట్రైన్ ఎపిసోడ్ని ఇందులో రీప్రొడ్యూస్ చేయడం, అసలు సంబంధం చేయడం, ఇప్పుడు మీరు ఎంత సంబంధం లేదనుకున్నా
ట్రైన్లో కామెడీ అనగానే జనాలకి దృష్టి అటు వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఆ మధ్యన అనిల్ కూడా ట్రై చేశారు. మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరితో ట్రైన్లో దాదాపు ఒక 20 minutes ఎంత ఎపిసోడ్ పెట్టి ట్రై చేశారు. సో మీరు ఎంత కాదన్నా కావాలని మళ్ళీ అందులో మీ సినిమాలో ఉండేసరికి ఖచ్చితంగా మీరు కావాలని మళ్ళీ తీసుకొచ్చి పెట్టారంటారు. యా, ఇప్పుడు యాక్చువల్గా అండి నాకు తెలుసు వెంకీ ఎంత ఇది అనేది, నాకు ఇంపాక్ట్ అనేది తెలుసు. ఇప్పటికి వేసింది కాబట్టి కంపేర్ చేస్తారన్న విషయం నాకు తెలుసు అండి. కానీ ఇది నేను కావాలని చేసింది కాదు. కథల్లోనే ఒక ట్రావెల్ వచ్చింది. నాకు మీకు చెప్పినట్టు ఒక జర్నీ అన్నాను కదా, ఒక ట్రావెల్ వచ్చింది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవ్వాలి. ఆ ట్రావెల్ ఒక ట్రైన్లో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అనే దానికి ఫోర్స్డ్గా పెట్టింది కదా, అది కంపల్షన్. ట్రైన్లోనే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అందులో వెంకీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇది ఒక అండర్ కరెంట్ టెన్షన్ ఉంటుంది, ఒక డేంజర్ ఉంటుంది. ఆ డేంజర్లో ఈ ట్రావెల్ జరుగుతూ ఉంటుంది. సేమ్ టైం మొత్తం కమెడియన్స్ అందరూ ఆ ట్రైన్ ఎపిసోడ్లో ఉంటారు. ఎందుకంటే మీరు ఇందాక అన్న దానికి సమాధానంగా ఆ ఎపిసోడ్ డ్రైగా ఉండకూడదు, ఎంటర్టైనింగ్గా ఉండాలి. ఎంటర్టైనింగ్గా ఉండాలన్నది ఫోర్స్డ్గా పెట్టలేదు. ఖచ్చితంగా 100% ట్రైన్ ఎపిసోడ్ హైలైట్గానే ఉంటుందండి. అంటే నేను కంపేర్ చేయట్లేదు వెంకీతో అనేది. వెంకీ అనేది ఒక ఫ్రీ ఫ్లో, వాళ్ళందరూ కుర్రాళ్ళు ఎక్కుతారు, ఆ ట్రావెల్లో ఏదో జరుగుతుంది. ఇది అలా ఉండదు, ఇది వేరే స్టైల్లో ఉంటుంది. బట్ యాక్టర్స్ అందరూ కూడా లైక్ గోపీచంద్ చాలా బాగా చేశాడు. అలా వెన్నెల కిషోర్ కానీ, నరేష్ గారు కానీ, ప్రగతి గారు కానీ, అజయ్ ఘోష్ కానీ, శక్లక్ శంకరు, చమ్మక్ చంద్ర, ఇలా మొత్తం వీటి గణేషన్, వీళ్ళందరూ కమెడియన్స్ని అందులో పెట్టి నాకు ఈ భయం ఉంది కాబట్టే చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయడం జరిగింది. ఎంత హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఆ ఎపిసోడ్? యా, హాఫ్ అన్ అవర్ అండి, ట్రైన్ ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్. బట్ వెంకీ అంత ఉండదు అనుకుంటారు కదా? వెంకీ కొంచెం తక్కువ ఉంటుంది, తక్కువ. బట్ వెంకీలో ఏంటంటే అక్కడ ట్విస్ట్ ఉంది కాబట్టి వెంకీ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుందండి. హాఫ్ అన్ అవర్ ఉంటుంది, ప్లస్ సాంగ్స్ ఉంటాయి అందులో. 2 songs కట్ అవుతాయి, కట్ అవే సాంగ్స్ 2 ఉంటాయి అందులో. ఇవన్నీ కంపేర్ అది ఆల్మోస్ట్ 35-40 minutes ఉంటుంది అది కూడా. ఇంకా మామూలు కమర్షియల్ ప్యాకింగ్ అంతా మామూలు ఫైట్స్, సాంగ్స్ ఇందులో. మీరు అన్నట్టు యాక్షన్లో నేను ఒక విషయాన్ని రియలైజ్ అయ్యానండి. ఏదో రెగ్యులర్ ఫైట్స్, గాల్లో ఎగిరి పడ్డాలో ఇలాంటిది ఎక్కడ ఉండదు. అంటే ఆ సిచ్యువేషన్లో హీరో కూడా టఫ్నెస్సే ఉంటుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతాడు అన్నట్టుగానే ఉంటుంది ఇందులో ఫైట్స్. అంతేగాని హీరో ఈజీగా వచ్చాడు, కొడితే అందరూ లేచిపోయారు, ఆ స్టైల్ ఈ సినిమాలో చేయలేదు. ఎక్కడ కూడా ఒక హీరోయిజం లాంటి డైలాగ్స్ కానీ, ఒక విధంగా చెప్పాలంటే పెట్టుకోతలు అంటే అలాంటివి ఏమీ లేకుండా విలన్లు ఊరికి విచిత్రమైన డైలాగులు అలాంటివి ఏవి ఈ సినిమాలో ఉండవు. మీరు మళ్ళీ అంటే మీకు పదే గుర్చేస్తున్నాను కదా, అమర అక్బర్ ఆంటోనీ దగ్గరికి వెళ్తే మీ మేకింగ్లో కూడా ఒక చిన్న స్టైలిష్ ఫోటోగ్రఫీ అయితే కొంచెం స్టైలిష్గా కొత్తగా ఉంటుంది కొంచెం. అంతకుముందు సినిమాల్లో మీరు డైలాగ్ మీద, కామెడీ మీద, సినిమా మీద దృష్టి పెట్టారు, కానీ ఈ ఫోటోగ్రఫీ స్టైలిష్ ఆ లొకేషన్ల మీద అప్పుడు అంత కనపడదు. ఒక బార్షాలో ఉంటుంది, దూకుడు ఉంటుంది. బట్ అమర అక్బర్ ఆంటోనీలో కంప్లీట్గా ఒక స్టైలిష్ మేకింగ్ ఉంటుంది. సో ఈ ట్రైలర్ కూడా చూస్తే కొంచెం ఆ స్టైలిష్ మేకింగ్ మళ్ళీ కనిపిస్తుంది. స్టైలిష్ అది ఏంటి మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా, లేకపోతే ఆ లొకేషన్? నాకు ఎప్పుడు ఉందండి అది. మీరు గమనిస్తే దూకుడు అప్పట్లో ఇస్తాన్బుల్ కానీ ఒక మేకింగ్ కొంచెం చేయాలి, నాకు స్కోప్ ఉన్నంత వరకు చేయడానికి ట్రై చేస్తాను. భాష కానీ ఎప్పుడు కూడా ఫారిన్ లొకేషన్స్ వల్ల కూడా సిమిలారిటీ కనిపిస్తుంది. అది అసలు ఇది మీరు దానికి దీనికి అసలు నేనే చెప్తున్నాను కదా, దాని నుంచి పాఠాలు నేర్చుకుని తీసిన సినిమా కాబట్టి పొరపాటును కూడా ఆ ఛాయలు అలాంటివి ఏమి ఉండవు. ఇది హిలేరియస్గా, ఎంటర్టైన్గా, కమర్షియల్గా, ఎంగేజింగ్గా ఉంటుంది ఫిల్మ్. కానీ అసలు అంటే ఇందాక మీకు చెప్పాను కదా, కథలో చాలా పెద్ద స్పాన్. అదే ఇప్పుడున్న డైరెక్టర్లు అందరికీ కూడా చాలామందికి అంటే సమస్య కామెడీ రైటింగ్. ఓన్ కామెడీ రైటింగ్ రాసే వాళ్ళకి ప్రాబ్లం లేదు, బట్ ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి కామెడీ రైటింగ్ పట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది. నరేష్ కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ చెప్తుంటాడు, ఆయన కామెడీ రాసేవాళ్ళు తగ్గిపోయారు, కామెడీ రైటర్లు లేరు, రాయిద్దాం సినిమాలు చేద్దామంటే అని కామెడీ పండట్లేదు, రాయట్లేదు, రాసినా కూడా ఏదో జబర్దస్త్ కామెడీలా ఉంటుంది. సో మీకు ఈ సినిమాకి ఎలా కుదిరింది, ఎవరు రాశారు, ఎవరు అసిస్టెంట్స్ మీరు? 100% అండి. ఈ సినిమాకి ఈ కథ అనుకున్న తర్వాత గోపీమోహన్ని స్క్రీన్ ప్లే సైడ్ హెల్ప్ తీసుకున్నాను. అట్లాగే భాను నందు అని ఇద్దరు రైటర్స్, సామాజవర్గం వాళ్ళు. నాకు యాక్చువల్ సామాజవర్గం అప్పుడు రిలీజ్ కాలా. నేను సబ్జెక్ట్ వర్క్ చేశాను. వర్క్ చేసినప్పుడు ఒక బ్లాక్ నాకు క్రాక్ అవ్వాల. వాళ్ళని పిలిచి చెప్పాను, నేను
చెప్తే వాళ్ళు ఒక 3 డేస్లోనే చేసుకొచ్చారు నా దగ్గరికి. అది ఇన్ని కామెడీ సినిమాలు తీసిన నాకే వీళ్ళు చాలా బాగా చేశారు ఇది అని అనిపించింది. ఆ ప్రాజెక్ట్ మెటీరియల్స్ అవ్వలేదు, బట్ వాళ్ళు మళ్ళీ నేను అటు సమాజ వర్గం రిలీజ్ అవ్వాల, నాకు మైండ్లోకి వాళ్ళే వచ్చారు. వాళ్ళే ఈ కామెడీ సైడ్ నాకు వాళ్ళు చాలా బాగా హెల్ప్ అయ్యారండి. డైలాగ్ రైటింగ్ అంతా వాళ్ళదేనా? డైలాగ్ నేను ఎప్పుడు రాస్తాను కదా, ఒక వర్షన్గా తీసుకుంటాను, కానీ ఫైనల్గా నేను ఎప్పుడు రాసుకుంటాను. ఇంతకుముందు మీకు కూడా కోన వెంకట నాకు ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, డైలాగ్ రైటర్స్ రాస్తే నేను తీసుకోలేను. నేను అది నాకంటూ ఒక సెపరేట్ టైమింగ్ ఉంటుంది. మీకు ఎంతమంది చింతపల్లి రమణ గారు ఉండేవారు ఉన్నాక మేజర్ ఎప్పుడు కూడా అంటే క్రెడిట్స్గా ఎవరికి ఏమి ఇచ్చావు అనేది పక్కన పెడితే నేను ఎప్పుడు రాయింది నేను తీయలేను అసలు. ఎందుకంటే అది సీను వైట్లా అనేది ఎందుకు అనిపిస్తుంది మీకు, ఆ సిగ్నేచర్ ఎందుకు వస్తుంది, అది నేను రాసుకుంటేనే వస్తుంది. డెఫినెట్గా కొన్ని పంచెస్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేను చెప్తాను కదండి, వాళ్ళు బాను నందు నాకు ట్రీట్మెంట్, కామెడీ సైడ్ ట్రీట్మెంట్కి చాలా బాగా ఉపయోగపడ్డారు అనేది 100% నిజం. సో అయితే అట్లాగే ప్రవీణ్ వర్మ ఇంకో అబ్బాయి కూడా డైలాగ్ వర్షన్ ఒక కొత్త రైటర్లతో కూర్చున్నారు కాబట్టి ఈసారి కొత్తగా ఖచ్చితంగా కనిపించే వాళ్ళకి నా సినిమాలు అంటే చాలా ఇష్టం, బాగున్నది ఇద్దరికి. అవును. సో అది నాకు బాగా సింక్ అయ్యారు. ఈ సినిమాలు ఎవరికి ఇష్టం చెప్పండి. మొట్టమొదటి అంటే వాళ్ళు పాపం వాళ్ళు బిజీగా ఉన్నారు అప్పటికే, నేను పిలిచిన వెంటనే వచ్చి మీతో చేయాలని అంత ప్రేమతో వచ్చి పనిచేశారు. సో అది ఒకటి ఏంటంటే ఎన్ని ఎంటర్టైన్మెంట్లు అందించారు మీరు. అసలు మీరు సినిమా ఏంటంటే దూకుడు అంటారు, కానీ దూకుడు ముందు ఎన్ని ఎంటర్టైన్లు రవితేజతో చేశారు, వెంకటేష్ అందరితో ప్రతి ఒక్కరితో కూడా చేశారు. ఎటు వచ్చి ఏంటంటే ఆగడం అని టైటిల్ పెడితే అది మీ కెరీర్ని ఆపేసింది. అంటే జర్నీ అండి, ఎవరికైనా తప్పదు కదండి. కొంచెం టైం నేను ఎప్పుడు దేన్ని బిలీవ్ చేసేవాడిని కాదు, అసలు దేన్ని నమ్మను నేను మనం పని చేసే పని అని అనుకుంటాను, కానీ టైం అనే దాన్ని బిలీవ్ చేయాలనేది నాకు అర్థమైంది. టైం అనేది ఒకటి ఉంటుంది. టైంని వాస్తుని కూడా నమ్మాలేమో కదా. నేను అసలు నమ్మనండి నాకు అర్థం. అదే అప్పట్లో వినిపించింది ఆగడం టైం, అది నేను ఇల్లు కొన్నారు, ఆ ఇల్లు కన్నారో కట్టారో, సో అందులో ఉన్నప్పుడు ఆ వాస్తు బాగాలేదు ఆ ఇల్లుది. నేనండి ఎందులో ఉంటున్నానో అసలు వాస్తు అంటే ఏంటో నాకు అసలు తెలియదు, అసలు నాలెడ్జ్ లేదు. ఆ ఇంట్లోనే ఉంటున్నారా? ఆ ఇంట్లో లేను, అంటే పెద్ద హౌస్ అవటం వల్ల వేరే వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఆ ఇల్లు కొనుక్కుంటామని కోరుతుంటే కూడా నేను ఇవ్వట్లేదు. కానీ అదే ఇంట్లో దానివల్ల మారలేదు, నేను చాలా పెద్ద ఇల్లు అయిపోయింది. సో అని నాకు కొంచెం నాకు కోజీగా ఇష్టం, సో అందుకని మారాను తప్ప అది రీజన్ కాదు. అసలు నేను నమ్మను వాస్తు ఇది, బట్ టైం అనేదాన్ని కొంచెం నేను ఈ టైంలో కొంచెం బిలీవ్ చేయడం జరిగింది. చాలామంది డైరెక్టర్లు అంటే చాలామంది, అందరూ కాకుండా కొంతమంది డైరెక్టర్లు బాగా ఒక స్టేజ్కి ఎదిగిన తర్వాత దృష్టిని వేరే వాటి మీద పెట్టడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఇండస్ట్రీలో వాళ్ళు ఎక్కువ మంది వేరే దృష్టి దేన్ని పెడతారు, రియల్ ఎస్టేట్ మీద పెడతారు. సో ఆ రియల్ ఎస్టేట్ మీద దృష్టి పెట్టి ఆ యావిగేషన్లో బిజీ అవ్వడం వల్ల సబ్జెక్ట్ మీద తక్కువ దృష్టి పెట్టడం, లేదంటే అసిస్టెంట్ మీద వదలడం, ఇలాంటి వాటి వల్ల ఫెయిల్యూర్ రావడం అన్నది చాలామంది డైరెక్టర్లకు జరిగింది. మీ విషయంలో మీరు కూడా రియల్ ఎస్టేట్ ఉంటే నాకు తెలిసి మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పటి నుంచో మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతున్నారు. నాకు రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ అస్సలు లేదండి, నాకు పొలాలు ఇంట్రెస్ట్, ఫార్మింగ్ ఇంట్రెస్ట్ అంతే. అదే ఏదైనా సరే అంతే చేయడమే కదా, అంతే తప్ప అస్సలు నేనండి నమ్మండి నమ్మకపోండి, సినిమా అనేది నేను ఒకటి స్టార్ట్ చేశాను అనుకోండి, వేరే ఏ యావిగేషన్ నేను ఇంత కూడా తీసుకున్నాను, ఓన్లీ సినిమా. ప్రొడ్యూసర్స్ తెలుసు, అందరికి తెలుసు, అన్నీ పక్కన పెట్టేస్తున్నాను. నాకేది ఇంపార్టెంట్ కాదు సినిమా కంటే కూడా. సో మనం కంఫర్టబుల్ అని చాలు, మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు గుర్తుంది, మనం ఈరోజు కంఫర్టబుల్గా ఉన్నాం, నాకు అత్యాస అలా ఏం లేదు. సో నాకు ఫార్మింగ్ ఇంట్రెస్ట్, సరదాగా ఇప్పటికీ చేస్తున్నారా ఫార్మింగ్ అంటే ఏదో వెళ్తాను, సరదాగా స్పెండ్ చేస్తాను, నాకు కొంచెం బోర్ కొడితే ఫామ్కి వెళ్తాను అంతే, అంతకుమించి నేను రియల్ ఎస్టేటు అలా ఏం చేయనండి నేను. బట్ కానీ ఆ రోజుల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. నాకు అంటే తెలిసిందే, పొలం అంటే ఇష్టం కాబట్టి పొలం కొనడం అంతే. అదే ఇవాళ ఇండస్ట్రీలో డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ శ్రీనువైట్ల అంటే ఒప్పుకుంటారా? ఏం నాకు తెలియదండి, అది ఎవరెంత రిచ్చో నాకు ఎలా తెలుస్తుంది అసలు, నాకు తెలియదు కదా. మీరు ఒక 1000 కోట్ల ఆస్తిపరుడు అంటే ఒప్పుకుంటారా? లేదు అంత లేదు, బట్ నేను హ్యాపీ అండి. అంటే మనం ఇప్పుడే హ్యాపీగానే ఉండాలి సార్, కాదు అంటే శ్రీనువైట్ల ఒక 1000 కోట్ల ఆస్తిపరుడు అంటే నేను అది ఒప్పుకోనండి. 1000 కోట్లు లేదు, అదేం లేదు కానీ అదంతా ఊరికే మాట్లాడతారు. కానీ నేను 50 తగ్గిదో ఓకే అదే చేసి అలా కాదు, నేను కంఫర్టబుల్, అందుకే గ్రాటిట్యూడ్ అంటున్నాను. ఒకప్పుడు నాకు ఇవంతా సినిమా వల్లనండి, సినిమా మీద నాకు ఒకప్పుడు ప్యాషన్ ఉండేది,
చాలా పిచ్చి ప్యాషన్. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు అది. ఎంత DNA సినిమా మీకు తెలుసు కదా, ఆగిపోతే కూడా ఆ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ చెప్తున్నా కూడా అప్పుడు నా దగ్గర ఉన్నదంతా పెట్టి ఆ సినిమా ఫినిష్ చేశాను నేను. నన్ను అడిగారు చాలామంది, నా వెల్ విషర్స్ అడిగారు, ఎందుకు ఈ సినిమా తీస్తున్నావు, రిలీజ్ అవుతుందని చెప్పేసి. నేను నా సినిమా చూడాలి నేను అన్నాను. పిచ్చా నీకన్నా అన్న సందర్భాలు ఉన్నాయి చాలామంది, క్లోజ్ ఫ్రెండ్సే. అది రిలీజ్ అవ్వదని తెలిసి ఎందుకు ఫినిష్ చేస్తున్నాంటే నా కాపీ చూడాలన్నాను. అంత పిచ్చి నాకు సినిమా పట్లే ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా గ్రాటిట్యూడ్తో కూడిన ప్యాషన్ ఉంటుంది నాకు సినిమా మీద. నాకు ఇప్పుడేం లేదండి, నాకు సినిమాలు తీయాలనేది ఇంట్రెస్ట్. సో సాధ్యమైనంత వరకు సినిమాలు తీస్తాను అంతే. సినిమా మీద మీకు గ్రాటిట్యూడ్ ఉంది, కానీ శ్రీను వెయిట్ల మీద చాలామంది గ్రాటిట్యూడ్ లేదేమో. గ్రాటిట్యూడ్ ఎందుకు ఉండాలి నా మీద అసలు అండి? ఓకే, అలా మనం ఏమైనా ఇన్వెంట్ చేసాము, మనం ఏమన్నా నాకు ఎవరు అడుగుతారు ఏదైనా ఇండస్ట్రీకి ఏమన్నా మీరు కాంట్రిబ్యూట్ చేశారు, నేనేం కాంట్రిబ్యూట్ చేయలేదు. నా పని నేను చేసుకుంటూ పోయినా, ఆ ప్రాసెస్లో ఎవరు ఉపయోగపడితే వాళ్ళు నా టైంకి నాకు అవసరం కాబట్టి తీసుకున్నాను తప్ప వాళ్ళకి హెల్ప్ చేద్దామని కాదు కదా. సో ఉండాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నది అంతే కదా. నేను ప్రాక్టికల్గా ఉంటానండి, కంఫర్టబుల్గా ఉంటాను, నో కంప్లైంట్స్. కానీ ఎందుకు ఎవరితోటి వివాదాలు లేకుండా మీరు వివాదరహితంగా ఉంటారు, కానీ ఒక కోన వెంకటతో ఎందుకు వివాదం తరచు వస్తుంటుంది, మళ్ళీ తగ్గుతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది, మళ్ళీ తగ్గుతుంటుంది? కోన వెంకట్ గురించి నాకంటే మీకు బాగా తెలుసు మూర్తి గారు. అవును, కోన వెంకట్ నా ఫ్రెండ్. అవును. తనతో చిన్నపిల్లవాడు మనస్తత్వం, ఏ టైంకి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వాలా, మీరు గమనిస్తే ఎప్పుడూ రియాక్ట్ అవ్వాలా. కానీ చిన్నపిల్లల్లో ఒక చిన్న దెబ్బ వేసినట్టున్నారుగా, ఇది చిన్నపిల్లాడిని ఒక దెబ్బ వేసినట్టున్నారుగా ఒకసారి జైబేరీలో ఫంక్షన్ కోన. నాకు యాక్చువల్ కోన అంటే ఇష్టం. కోన కంపెనీని చాలా ఇష్టపడతాను నేను. కోనకి ఏంటంటే ఆ రోజు పార్టీలో చిన్న ఇలాగా చిచ్చి అలాంటిది ఏం లేదు. అదే కోనకి నాకు చాలా ట్రావెల్ ఉంది. సో అంటే మీ ఇద్దరిది భలే చిత్రమైన ట్రావెల్, కలుస్తుంటారు, విడిపోతుంటారు, మళ్ళీ కలుస్తుంటారు. తనకి నేనంటే చాలా ఇష్టం. బ్రూస్లీ టైంలో ఆఖరిగా కలిశారు, మళ్ళీ లేదు నేను చెప్పి ఇప్పుడు తీసుకెళ్ళేదని ఆయన ఇలా మొత్తానికి ఇప్పుడు మళ్ళీ కలిసి ఉన్నారు లేదా? టచ్లో ఉంటాడు కోన, మాట్లాడతాడు. మొన్న ట్రైలర్ కూడా పాపం తను చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి అక్కడ బాంబే నుంచి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు. కోనతో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య చిన్న చిన్నవి ఉంటాయి కదండి, అలాగే జరిగిందే తప్ప అంతమించే కదా. అంటే ఒక టైంలో తను తెలుసు కదా కొంచెం ఎక్కువ రియాక్ట్ ఇవన్నీ కొంచెం డిస్టర్బ్ చేస్తాయి కదా. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, లేకపోతే కోన వెంకట్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా కొంచెం మీ వర్క్ని డిస్టర్బ్ చేస్తాయి కదా, మూడ్ని. నేను అదే చెప్తున్నానండి, నా వర్క్ని డిస్టర్బ్ చేసినా ఏది లేదా అనేది ఇప్పుడు సినిమానే సమాధానం చెప్పాలి, మనం కాదు. అంటే నేను ఆ స్టేజ్ ఫ్రాంక్గా దాడేసాను మూర్తి గారు. కానీ ఆగడు ఇప్పటికీ చూస్తుంటే ముక్కలుగా చూస్తుంటే చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఆగడండి నాకు నా సినిమాల్లో చాలా బాగుంటుంది. నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఆగడు. ఎందుకంటే అది మొత్తం ప్రతి డెసిషన్ నాదే ఆగడుకు సంబంధించి. ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్స్ స్టూపిడ్గా ఉంటాయి, అది తప్పు. అందుకే డెసిషన్ తప్పైందని అంటే యాక్చువల్గా ఆగడికి అనుకున్న కథ అది కాదండి, వేరే కథ అనుకున్నాను. అది చాలా బిగ్ స్కేల్, పెద్ద స్పాన్. అది ఆఫ్టర్ దూకుడు అలా చేయాలి మహేష్ తోటి అని అనుకుని మహేష్ బాబుకి చెప్పాను కదా. తను సూపర్ ఎక్సైటెడ్, చాలా బాగుందండి, దూకుడు తర్వాత మనం ఇలాంటిది చేయాలని తను చాలా స్ట్రాంగ్గా తను ఉన్నాడు. అయితే ఆ ప్రొడ్యూసర్స్ కండిషన్ అప్పుడు కొంచెం 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 ఇబ్బందికరంగా ఉంది, నాకు తెలుసు. అది నా ఫ్రెండ్సే కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మీద అంటే మడి పెద్ద స్పాన్ అయిపోద్ది, వీళ్ళకి బర్డెన్ అవుతుంది అనే ఉద్దేశంతో అంత ఎగ్జైట్మెంట్ ఉన్న కథని పక్కన పెట్టి ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో సింపుల్గా ఫిల్మ్ చేద్దామని ఆగడు చేశాం. దాంట్లో కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను, కానీ ఆఫ్టర్ దూకుడు ఉన్న ఎక్స్పెక్టేషన్కి అది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల డిసప్పాయింట్ చేసింది. ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం తిరగలేదు, డిసప్పాయింట్ చేసింది. బట్ నాకు రిగ్రెట్ అదే, నాకు నేనే తవ్వుకున్న గొయ్యిరా బాబు అది అని అనుకుంటూ ఉంటాను నేను. ఆ కథ చేస్తుంటే బాగుండేది కదా, ఏదైనా కథే కదా. కథ ఉందా మీ దగ్గర? బట్ మీరున్నారు ఇందాక ఎప్పుడు కథలు అప్పుడే, ఇంకా ఈ పనికిరా ఉండి ఇప్పుడు అంటే ఉంది, డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు పనికొస్తుందా ఈ జనరేషన్? లేదండి, డెఫినెట్గా అయిపోతాయి. ఆ టైంకి అది బాగుండేది. ఇది ఇప్పుడు ఇంకా ఎప్పటికప్పుడు ఇప్పుడు మన పరిస్థితిని బట్టి ఆలోచించుకోవాల్సిందే కదండి. ఇప్పుడు ఈ సినిమాలో మీకు సక్సెస్ఫుల్ కమెడియన్స్ ఏమైనా తీసుకోలేదా? ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు. బ్రహ్మానందం గారు లేదా? బ్రహ్మానందం గారు లేరండి. ఆయన అనుకున్నాను, బట్ కొంచెం ఎక్కువ లెంగ్త్ చేయాల్సిన క్యారెక్టర్ అది. పీక్ సమ్మర్, ఆయన ఇబ్బంది పడతారు అనేది దాంతో ఆయన కొంచెం హెసిటేట్ అయ్యారు. సో బట్ ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది, నాకు రాసుకోవడానికి బాగా ఉపయోగపడారు. ఆయన దృష్టిలో పెట్టుకుని రాయడం వల్ల ఆ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది. అది వెన్నెల కిషోర్ చేసింది, పృథ్వీ చేసాడు.
అలాగే ఒక వెన్నెల కిషోర్ ఫెంటాస్టిక్ ఈ సినిమాలో. అట్లాగే విటి గణేష్ ఒక టెరిఫిక్ యాక్టర్, ఈ మధ్యన అతనితో టిపికల్ టైమింగ్, ఆ టైమింగ్ని బాగా ఈ సినిమాలో వాడుకున్నామండి. అలాగే చాలామంది కమెడియన్స్, నరేష్ గారు ఫెంటాస్టిక్గా చేశారు. అలాగే ఆయన వైఫ్గా ప్రగతి గారు కానీ చాలామంది కమెడియన్స్, మొత్తం చాలామంది ఉన్నారు. మొత్తం ఎన్ని పాటలు సినిమాలో 5 సాంగ్స్ అండి, 2 సిచ్యువేషన్ సాంగ్స్. ఫస్ట్ హాఫ్లో ఒకటి, సెకండ్ హాఫ్ వదిలినట్టున్నారు కదా. 2 వదిలేం, 2 సాంగ్స్ వదిలేం. 2 మాంటేజ్ సాంగ్స్, మెలోడీ వదిలేరు. 2 మాంటేజ్ సాంగ్లు అండి, 3 మామూలు కమర్షియల్ సాంగ్స్ ఉంటాయి. ఒక రొమాంటిక్ సాంగ్ మార్క్ ఉంటుంది కదా. డెఫినెట్గా మీకు ఆ ఫస్ట్ సాంగ్ చూసారు కదా, కొంచెం గ్రాండ్గా పిక్చరైజ్ చేసాం. అట్లా ఇంకో రొమాంటిక్ సాంగ్ కూడా చాలా బాగా తీసాం, సర్దిని ఐలాండ్ అని, ఎవరు వెళ్ళలేదు అక్కడ తీసాం. ఇంకొక కమర్షియల్ సాంగ్ ఇప్పుడు జరుగుతుందండి. సో ఈ సినిమా బౌన్స్ బ్యాక్ అయితే గట్టిగా మళ్ళీ నేను పెద్ద హీరోలతో సినిమా రావచ్చా? నేను పెద్ద హీరోలు అలా అని కాదు కానండి, డెఫినెట్గా కథలు చేసుకున్నానండి, లైన్స్ చేసుకున్నాను, వర్కౌట్ చేసి పెట్టుకున్నాను. అలాగే నేను కమెంట్స్ చదువుతానండి. కమెంట్స్ చదువుతున్నప్పుడు కామెంట్స్ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా పెట్టినప్పుడు కమెంట్స్ చదువుతుంటాను. ఆ కమెంట్స్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే, మీ నుంచి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ స్టార్ట్ టు ఫినిష్ లాఫ్టర్ కావాలి. నేను ఒకప్పుడు చేసేవాడిని కదా వెంకీ, ఇవన్నీ అసలు కథ అన్నీ పట్టించుకునేవాడిని కాదు. నేను నవ్వించాలి. సో అలాంటిది ఒక ఎగ్జైటింగ్గా నాకు ఒకటి సెట్ అయింది. ఒకటి స్టార్ట్ టు ఫినిష్ లాఫ్టర్ ఉంటుంది, అదొకటి ఉంది. స్టార్స్కి ఉపయోగపడే కథలు ఉన్నాయి. నాకు అలాంటి సబ్జెక్ట్ మరి ఒక రేంజ్ హీరోలు సెట్ అవ్వాలనుకుంటా కదా. అది నేను అందుకని దాని వేరే ఐడియా ఉంది నాకు. అది నన్ను ఎగ్జైట్ చేస్తుంది ప్రస్తుతం. అంటే స్టార్ట్ టు ఫినిష్ నవ్వులు, వెంకీలాగా. ఫ్రాంక్గా చెప్పాలంటే వెంకీ కంటే బెటర్ సెకండ్ హాఫ్ అందులో ఉంటుంది. కానీ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఫీల్ గుడ్ మంచి లవ్ స్టోరీలు కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. చాలా హార్ట్ టచింగ్ ఉన్న సినిమాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు ఒక స్టార్ట్ చేసింది అలాగా మీకోసం వాడతాడు. సో అలాంటి మళ్ళీ ఏమైనా ఐడియా ఉందా? నేను ఇప్పుడు అవన్నీ చేసి వచ్చిన తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేసే అవకాశం తక్కువ అండి. ఎందుకనంటే ఇప్పుడు నా నుంచి చాలా చూసేసారు. సో అది సరిపోదు నేను చేస్తే. ఆ లేయర్స్ ఎక్కువ చూసేసి చాలా సినిమాలు చూసేసిన తర్వాత ఇప్పుడు కుర్రాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు దాని మీద చాలా ఎక్కువ కనెక్ట్లో ఉంటారు. సో మనం ఇప్పుడు కొంచెం అన్నీ క్రాస్ అయ్యి వచ్చాం కాబట్టి అదొక ఇప్పుడు ఈ విశ్వం ఫిల్మ్లో చూసుకుంటే లవ్ సైడ్ చెప్పను కానీ ఒక ఆనందంలో లాంటి ఒక పొయిటిక్ టచ్ ఉన్న బ్లాక్ ఉంటుంది సినిమాలో. అది లవ్ అని చెప్పను నేను, ఒక పొయిటిక్ టచ్ ఉన్న బ్లాక్ ఉంటుంది. అదే మీరు సాంగ్ చూశారు కదా, దానికి రెలవెంట్ అని చేసాం. అదే ఈనాడు సంస్థ మీకు చాలా అనుబంధం ఉంది. అవునండి, ఆ సంస్థ వాళ్ళు ఇప్పుడు ఓటీటీ పెట్టారు. సో అలాంటి దాంతో మీరు ఏమైనా టైఅప్ అయ్యి, ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు కానీ అందరూ టైఅప్ అయ్యి షో రన్నర్స్గా చేస్తున్నారు, ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. అలాంటి మీకు కూడా అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఉందంటే నాకు కొంచెం ఈ ప్రాసెస్లో నేను కొన్ని బిలీవ్ చేస్తున్నానండి. కొన్ని మంచి కథలు చేశాను, ఇవి మెటీరియలైజ్ అవుతాయని నమ్ముతున్నాను. దాంతోపాటు మనకి నాకు అనుబంధం ఉంది కాబట్టి ఆ సంస్థతోటి చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా. అంటే నేను ఏదైనా ఒక సెటప్ చేసి నేను కొంచెం వెనకాలండి అలా చేయాలనే ఆలోచన ఉంది. అంటే ఇందాక మీకు చెప్పాను కదా, నాకు సినిమా తప్ప ఇది కిక్కివ్వదు. సో అందుకని అట్లా. యాక్చువల్గా కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న డైరెక్టర్లు ఎవరైనా అనుకోకుండా సినిమా చేతిలోకి వచ్చినప్పుడు ఆ సినిమా చక్కగా సాఫ్ట్గా చెప్తే దాని వరకు వినండి. మీరు స్ట్రగుల్ పడుతున్న టైంలో ఈ సినిమా మీ చేతిలోకి వచ్చింది. ఇది కూడా మళ్ళీ సగంలో స్ట్రగుల్లో పడింది, మళ్ళీ అనుకోకుండా మంచి బ్యానర్లోకి వచ్చింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇది ఏమన్నా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసి? అస్సలండి, అంటే నేను బిగినింగ్లోనే చాలా చూసేయడం వల్ల ఇది నాకు ఎక్కువ ఇది పెద్దగా అస్సలు. అంటే యాక్చువల్లీ ఆ ప్రొడ్యూసర్ వేణు పాపం ప్యాషన్తోనే వచ్చారు. ఆయనకి ఎక్స్పీరియన్స్ అంత లేదు. దానివల్ల కొంచెం ఇది ఎలా జరుగుద్ది ఏంటని తెలియదు. అంటే లక్కీలీ మేము తీసిన అవుట్పుట్ అంతా చాలా బాగా రావడం, అది విశ్వప్రసాద్ గారు చూడడం, ఆయనకి నచ్చి ఆయన జాయిన్ అయ్యారు ఇందులో. సో విశ్వ గారు రావడంతో నాకు ఈజీ అయిపోయింది. సో స్క్రిప్ట్ దగ్గర ఏం సమస్య రాలేదు దీని అస్సలు. ఫ్రాంక్గా నాకు ఆ గ్యాప్స్ కానీ ఏమన్నా ఉన్నాను బెటర్మెంట్ కోసం ఉపయోగించుకున్నాను. నేను ఇంకా బెటర్మెంట్ కోసం ఉపయోగించుకున్నాను. సో ఎనీవే సార్, సినిమా మీరు సక్సెస్ కొట్టాలి. మీ మార్క్ ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని కోట్ల మంది మీ సినిమా అభిమానులు, మేము కూడా అందులో వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. ఎందుకంటే ఇప్పటికైనా యూట్యూబ్లో మాకు కాస్త రిలీఫ్ ఇచ్చి ఏమన్నాయంటే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీటిలే. అది ఆ సినిమాలు ఆడినవా కాదా కూడా పక్కన పెడితే
బిట్ స్పెసిఫిక్ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు చెప్తారు. అదే సో అదే మన ఫస్ట్ నాకు ఏదో చూడగానే అదే అనిపించింది, మళ్ళీ నా ఏదో చేస్తున్నారు మ్యాజిక్ అని. ఎంజాయ్ చేస్తారండి సినిమా డెఫినెట్గా, ఐమ్ కాన్ఫిడెంట్ అండి. మీరు సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.